మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న, దివంగత నేతకు దేశ అత్యున్నత పురస్కారం. 5వ పేజీలోని వార్త ఇది. ఐటీ శాఖ చేతిలో ధరణిని పెట్టి సర్కారు భూములు హోంఫట్. బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనుల్ని టీఎస్పీఎస్సీకి అప్పగింత. రెవెన్యూ చూడవలసిన పనులు టీఎస్పీఎస్సీకి అప్పగించారు గత సర్కారు. టీఎస్పీఎస్సీ స్పెషల్ కమిషనర్ కే ధరణి పోర్టల్ బాధ్యతలు. పోర్టల్లో ఏ భూమి మార్చాలన్న ఐటీ శాఖనే కి అదే అదునుగా వేల ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా. పోర్టల్లో జరిగిన తతంగమంతా సీక్రెట్. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ భారీగా అక్రమాలు గుర్తించిన కొత్త ప్రభుత్వం. ఈ ధరణి అనేది ఒక దరిద్రమైన యాప్ ని తీసుకొచ్చారు వీళ్ళు, కేసీఆర్ ప్రభుత్వం. అది పేదలకు పనిచేసే ధరణి కాదు. పెద్ద పెద్ద జమీందారుల అంటే భూములు ఏవైతే వదిలేసిపోయారో తిరిగి వాళ్ళ పేరునే మార్చుకున్నారు. ఇది ఎక్కువగా వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనే జరిగింది బాగా. టీఎస్పీఎస్సీ స్పెషల్ కమిషనర్ కే ధరణి పోర్టల్ ని అప్పచెప్పారు. అసలు టీఎస్పీఎస్సీకి దానికి సంబంధమే లేదు. ఆయన చెప్పు చేతుల్లో పెట్టినంటే ఆ ప్రభుత్వం యొక్క అసమర్థత పాలన కొనసాగించిన కేసీఆర్ మొత్తం ఆగమాగం పట్టించిండు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కుప్ప దివాలా చేసిపోయిండు. అలా చిన్న చిన్న నాయకులు కాదు, నాయకులు వారితో పాటు ప్రభుత్వ పెద్ద పెద్ద హోదాలు ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి వీరి నీళ్ళలో. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు తీసుకోండి, ధరణి పోర్టల్ తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, అన్ని స్కీములు కాదు, స్కాములు ఏమి ఉంటాయి. ప్రతి ఒక్కటి అంతే. చాలా పగడ్బందీగా చేసిన వాళ్ళు. సచివాలయం కూల్చేటప్పుడు కూడా చాలా పగడ్బందీగా ఒక చీమ బారికట్ల నిర్మాణం, ఆ తర్వాత కట్టుదిద్దమైన మొత్తం భద్రత మధ్యన అన్ని పనులు ఏది చేసినా అంతే. నేడు 5 కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ. ఈ ధరణి మీద ఎన్నిసార్లు సమీక్షించినా గానీ ఓడవని కథ ఇది. రోజుకో కొత్త విషయం బయట పడుతుంది. 2వ పేజీలోని వార్త ఇది. రిపోర్ట్లన్నీ ప్రాజెక్టు డైరెక్టర్ కే అంటూ వార్త ఇది. పాలనను సెట్ చేద్దాం, పూర్తి స్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి. మన సర్కార్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. 2-3 రోజుల్లో పిఎస్సీల నియామకం. ప్రభుత్వాన్ని సెట్ చేయాలి. సెట్ చేసి వాళ్ళు ఏమేమైతే తప్పులు చేసిరో వాటిని వేలెత్తి చూపుతూ ముందుకెళ్లాలి అంటూ సీఎం వ్యాఖ్య. 2-3 రోజుల్లో పిఎస్సీల నియామకం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మన శతకంపై జయ జయ హే తెలంగాణ. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే రిహార్సల్స్ లో తెలంగాణ శతకం. ఇది 4వ పేజీలోని వార్త ఇది. ఫ్రీ కరెంట్ ₹500కే గ్యాస్ వచ్చే నెల నుంచే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమలు లేదు. రేపో మాపో కేటీఆర్, కవిత జైలుకు పోతారు. జగదీష్ సహా తప్పు చేసినోళ్ళందరినీ జైల్లో వేస్తాం. మేమొచ్చి 47 రోజులే. బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా? కేటీఆర్, హరీష్, సంతోష్ మంచి డాక్టర్లకు చూపెట్టుకోవాలని కామెంట్. 3వ పేజీలో. మేమొచ్చి 47 రోజులే అయింది, ఓపిక లేకుంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీలకు? కేటీఆర్, కవిత, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ జైలుకు పంపుడు ఖాయం అంటూ కరాఖండిగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం జరిగింది. సరే, ఆయన హాస్పిటల్ పాలైండు, ఇంట్లో ఉన్నాడు. మరి హరీష్ రావుకు, కేటీఆర్ కు ఏం రోగం పుట్టింది? వీళ్లకు మెంటల్ హాస్పిటల్ చూపించాలి అంటూ వ్యాఖ్య నిన్న కామెంట్ చేశారు. రాహుల్ పై అస్సాంలో కేసు. సీఎం హేమంత ఆదేశాలతో నమోదు. గువాహటి బార్డర్ లో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు. సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్న సీఎం. సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్నట్టు అస్సాం సీఎం గువాహటి రాహుల్ గాంధీ రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది సిటీలో అంటూ రాహుల్ పై కేసు పెట్టారు నిన్న. పల్లెల్లో ఇంకా ప్రత్యేక పాలన. వారం రోజుల్లో ముగియనున్న సర్పంచుల పదవి కాలం. ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు. అప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్లే అంటూ 2వ పేజీలోని వార్త ఇది. వారం రోజుల్లో ముగియనున్న సర్పంచుల కాలం అంటూ ఇక్కడ ఇచ్చిన వార్త అది. అప్పటిదాకా ఎప్పటి వరకు ఇదంటే ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, అప్పటి వరకు ఆఫీసర్లే ఉంటారన్నట్టు వార్త. కాళేశ్వరం ఆగింది, ఎస్ఆర్ఎస్పీ సాగింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కు మిడ్ మానేరు ఎల్ఎండి నుంచి నీటి విడుదల. ఇన్నాళ్లు ఏ జిల్లాలకు నీళ్లు వదిలిన కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే యత్నం. అదే పనిగా
ప్రచారం చేసిన గత సర్కారు పెద్దలు కొందరు ఇంజనీర్లు అంటూ వార్త ఇది. ఏ నీళ్లు ఇడిచినా గానీ కాళేశ్వరం నీళ్ళే అని చెప్పారు. అవన్నీ వేస్ట్ మాటలు, ఆ నీళ్లు గానే కావాలంటూ వార్త ఇది. వరంగల్లో అక్రమ కట్టడాల కూల్చివేత. మొన్న హనుమకొండలో, నిన్న వరంగల్ చౌరస్తాలో 5వ పేజీలోని వార్త ఇది. బిల్డింగ్లను కూడా వదలట్లేదు. ముందర ఉన్నటువంటి ఆ కబ్జా చేసిన ఆ ఫుట్పాత్లు ఏవైతే ఉంటాయో, ఫుట్పాత్ల పైన రేకులు వేసుకుంటారు కదా, ఆ రేకులు కూడా తీసేసారు. దాని తర్వాత బిల్డింగ్లు ఉంటే కరాకండి ఆ బిల్డింగ్లు కూడా కూల్చేస్తున్నారు. అయోధ్యకు 5 లక్షల మంది 9వ పేజీలోని వార్త. అయోధ్యకు 5 లక్షల మంది. 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదే అంటూ 11వ పేజీలోని వార్త. 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదే అంటూ వార్త ఇది. సమత కాంతి దర్శనానికి భారతరత్న అంటూ 10వ పేజీలోని వార్త ఇది. బహుజన భారత బాంధవుడు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఎన్నికలకు ముందస్తు షెడ్యూలు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల. ఏప్రిల్లోనే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి. నిర్వహణకు శరవేగంగా ఎన్నికల కమిషనర్ సన్నాహకాలు. రామ మందిరం నుంచి ప్రజల దృష్టి మళ్లించక ముందే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యోచన. ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా పర్యటించనున్న ప్రధాని మోదీ అంటూ వార్త ఇది. అంటే మొత్తం మీద రామ మందిరం ఓపెన్ చేసిరు కాబట్టి తొందరలోనే ఎలక్షన్లు పెట్టాలి, ఫిబ్రవరి, మార్చిలోనే వచ్చే సూచనలు ఉన్నాయన్నట్టు వార్త. రేవంత్ ను కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సీఎం ఇంటికెళ్లిన సునీత, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు. పార్టీ మార్పులపై ఊహాగానాలు ఖండించిన ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ కోసమేనని విచారణ. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుకున్నారంటూ ప్రచారం. 9వ పేజీలోని వార్త. అయిపోయింది మొత్తం మీద. ఇక బీఆర్ఎస్ పని ఖతం అని జనాలు అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ కు టచ్ లోనే ఉన్నారు. మొన్న ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు 39 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఒక 9 మంది పక్కకు తీసేస్తే మిగతా 30 మంది మొత్తం జంపు జిల్లానికి రెడీగా ఉన్నారు అన్నట్టు డైరెక్ట్ చెప్పేసిండు ఆయన. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం తీసుకోనని ఖరాఖండిగా చెప్తున్నారు. వచ్చే రోజుల్లో ఏమవుతుందో తెలియదు మాత్రం కానీ కాంగ్రెస్ లోకి భారీగా ఎమ్మెల్యేలు వెళ్తారు అన్నట్టుగా పెద్ద ఊహాగానం నడుస్తున్నది బయట. ఇప్పుడు అంటే గోడ దుంకతా రెడీ ఉన్నారు ఎమ్మెల్యేలందరూ. మళ్ళా మిగిలేది ఆ పార్టీలో 8-9 తలకాయలే ఉంటాయి. అందులో నుంచి అతి పెద్ద తలకాయ కూడా ఉన్నది. ఎప్పుడు అవకాశం వస్తుందా అవకాశాన్ని చూసి దొంకుతాం అన్నట్టుకున్నారు అందరూ. అయిపోయింది బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందిగా. ఇంకో విషయం, బీఆర్ఎస్ పార్టీ మేము చేసింది తప్పు, టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడమే మాది తప్పు అయింది, పొరపాటు అయింది, లెంపలేసుకుంటున్నారంట వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చేసి ఢిల్లీలో ఆఫీస్ తీసి మహారాష్ట్రకు పోయి ఇక్కడ రాష్ట్రాలతోని అన్ని రాష్ట్రాలతోని ఇది చేసిరంట. ఆ రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద తలకాయలు ఏవైతే వీళ్ళతో నడిచిర్రో ఆ తలకాయల పరిస్థితి ఘోరంగా మారింది. అనవసరంగా పార్టీ ఎందుకు పెట్టారు, పార్టీ పెట్టి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేశారు, వేరే రాష్ట్రాలు మేము బదలామైపోయినాం, మీ మీద ఇంత మేము ఖర్చు పెట్టినాం, మా ఖర్చులు మాకు ఉల్టా ఇవ్వండి, మా ఖర్చులు మాకు ఇచ్చేసేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలు బట్టి గుంజుతున్నారట. ఫోన్ల మీద ఫోన్లట. చిట్ట చివరికి మళ్ళీ కాక టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చాం కదా, మళ్ళా టిఆర్ఎస్ గా మార్చి మళ్ళా ప్రజల్లో సింపతి కోసం రావాలనే కొత్త డ్రామాను మొదలు పెట్టిందట. రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆ డ్రామాకు పులిస్ స్టాప్, కామాలు అన్ని బయటపడతాయి. ఇక అంతర్యుద్ధం మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో. ఇక నేను కాదంటే నువ్వు కాదంటే నేను, ఒక్కళ్ళ మీద ఒకళ్ళు నడుస్తున్నారు. ఏపీ న్యాయమూర్తికి జగన్ కానుకగా 2 కోట్ల రూపాయల గడియారాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చిండు. టిటిడి ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రావు తెగింపు. తిట్టి విసిరేసిన న్యాయమూర్తి. అవసరం లేదు నాకు తీసుకెళ్ళండి అంటూ విసిరేసిందట న్యాయమూర్తి. ఇద్దరిపై సుప్రీంకోర్టు అప్పుడే ఫిర్యాదు. 2021లో ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుల వివాహం పిలవాలని పేరింటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్. గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసి ప్రలోభాల. జగన్ తీరుపై న్యాయవాదుల్లో ఒక కొత్త చర్చ మొదలుపెట్టింది సారు. 11వ పేజీలోని వార్త ఇది. బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వ అవుట్ బడ్జెట్. దానిని చూసి రాష్ట్ర బడ్జెట్ కు తుది రూపం. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఈసారి పెద్దపీట. ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడివేడి చర్చ. మొదటి సమావేశంలో శ్వేతపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి 2 నుంచి ఉచిత విద్యుత్. కేసీఆర్ నిర్వాహకం వల్ల
హామీల అమలులో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదు, కాంగ్రెస్ కు 13 నుంచి 14 సీట్లు. ఆర్ఎండ్బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల పాటు తెలంగాణని మొత్తం ధ్వంసం చేసింది. అది సర్దుకోవడానికి ఇంత టైం పట్టింది. ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్ ఇస్తాం, ఆ తర్వాత 500 రూపాయల సిలిండర్ ఇస్తాం అంటూ నేను వెల్లడించారు. మీరు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కు ఒక్క సీటు కూడా రాదు, 13 నుంచి 14 సీట్లు మేము గెలుస్తాం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 9వ పేజీలోని వార్త ఇది. రూపాయలు 5,000 కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్ లో దేశంలోనే తొలి కాస్మెటిక్స్ హబ్ ఏర్పాటు. కొరియా కంపెనీ డ్యూసన్ ప్రకటన. 7,000 మందికి ఉపాధి అవకాశం. కోమటిరెడ్డితో ప్రతినిధుల భేటీ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డిని కలిసిన కొరియా కంపెనీ ప్రతినిధులు. మాల్దీవులకు చైనా నిఘా నౌక అంటూ 10వ పేజీలోని వార్త ఇది. తొలి రోజే 5 లక్షల మంది అయోధ్య రాముడి దర్శనానికి. తొలి రోజే 5 లక్షల మంది. ప్రతిపక్షాలకు బాలరాముడి భయం. ప్రతిపక్షాలకు అందరికీ బాలరాముడి భయం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. రాహుల్ పై కేసు 10వ పేజీలోని వార్త ఇది. అమెరికాలో ఉద్యోగాల ఊచకోత అంటూ 10వ పేజీలోని వార్త ఇది. 35% తగ్గనున్న కెనడా వీసా కట్ నిబంధనల్లో మార్పులు. 35% తగ్గనున్న విద్యార్థుల వీసాల సంఖ్య. భారతీయ విద్యార్థులకు కష్టకాలం. కెనడాలోని విదేశీ విద్యలో 40% మనోళ్లే. 2013 నుంచి 226% పెరిగిన భారత విద్యార్థులు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు 5వ పేజీలోని వార్త ఇది. భువనగిరి నేరచర్ల మున్సిపాలిటీల్లో నెగ్గిన తీర్మానాలు. అవినీతి ఆరోపణలు చేస్తూ పట్టిన కౌన్సిలర్లు. కొత్తగూడెంలో అవిశ్వాసానికి కలెక్టర్కు వినతి. మీర్పేట్లోనూ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం. 5వ పేజీలోని వార్త ఇది. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా అప్పీళ్లు. 5వ పేజీలోని వార్త ఇది. బాలక్ రామ్గా అయోధ్య రామయ్య. బాలక్ రామ్గా అయోధ్య రామయ్య అంటూ 12వ పేజీలోని వార్త ఇది. బిహార్ జన నాయక్ కర్పూరి ఠాగూర్ కు భారతరత్న. బిహారీ జననాయక్ కర్పూరి ఠాగూర్ కు భారతరత్న అంటూ 12వ పేజీలోని వార్త ఇది. నాణ్యతకు నీళ్ళొదిలారా. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు. విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు. 18 రకాల వివరాలు కోరిన ఉన్నత అధికారులు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు. ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. బ్యారేజ్లపై ఎన్డీఎంఏ సూచనలను తీవ్రంగా పరిగణించాలి, లేదంటే మరింత నష్టం వాటిల్లుతుంది. ఈనాడుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వేదిరే శ్రీరామ్. 9వ పేజీలోని వార్త ఇది. పౌర సరఫరాల సంస్థ కొన్నది 47 లక్షల టన్నులే. 1/2 కోటి టన్నుల వరకు మిల్లర్లే నేరుగా కొన్నట్టు సమాచారం. యాసంగిలో పక్కదారి పట్టిన ధాన్యం సర్దుబాటు చేసే వ్యూహమా. పౌర సరఫరాల సంస్థ కొన్నది 47 లక్షల టన్నులే, మిగతాదంతా నేరుగా మిల్లర్లు కొనుక్కున్నారు అన్నట్టు వార్త ఇది. 9వ పేజీలో వార్త. నెలల్లోపే బిల్లులు. నాణ్యత లోపం ఉంటే నిలిపివేత. పంచాయతీల్లో కొత్త విధానానికి సర్కారు యోచన. 9వ పేజీలోని వార్త ఇది. ₹1,00,000 దాటితే టెండరేనట. ఏప్రిల్ 16న ఢిల్లీలో సార్వత్రిక పోలింగ్. రాష్ట్ర సిఇఓ ఎంపికైన నోటుతో తీవ్ర చర్చనీయాంశం. అది ఖచ్చితమైన తేదీ కాదని అనక విచారణ. 12వ పేజీలోని వార్త ఇది. ఇజ్రాయెల్ కు భారీ షాక్. మధ్య గాజాలో భవనం పేల్చివేతకు యత్నిస్తుండగా గ్రెనేడ్ తో దాడి చేసిన మిలిటెంట్లు. 21 మంది సైనికుల సజీవ దహనం. 12వ పేజీలోని వార్త ఇది. హైదరాబాద్ లో కొరియా కాస్మెటిక్స్ సంస్థ ₹5,000 కోట్లతో
స్థాపనకు ముందుకొచ్చిన డూసన్ మంత్రి కోమటిరెడ్డితో సంస్థల ప్రతినిధుల భేటీ 9వ పేజీలోని వార్త ఇది. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి 10వ పేజీలోని వార్త ఇది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బారాస ఎమ్మెల్యేలు 9వ పేజీలోని వార్త ఇది. నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి ఒక 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిరు. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు, గణాంకాలు సేకరించిన విద్యాశాఖ. ఈ ఏడాది పదవి విరమణ చేయనున్న టీచర్లు 3800 మందిగా గుర్తింపు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళీసార్ను నియమిస్తే బాగుంటది అన్నట్టు కొన్ని సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఇవి. నెలాఖరు నుంచే బారాస అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు 10వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ. భారత్ జోడో న్యాయ యాత్ర అడ్డగింత 12వ పేజీలోని వార్త ఇది. గువాహటిలో ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పరిత, విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి అంటూ 12వ పేజీలోని వార్త ఇది. సాక్షి రవిశాస్త్రికి లైఫ్ టైం అవార్డు, దలాల్ స్టేట్ లో అమ్మకాల మోత 15వ పేజీలోని వార్త ఇది. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ 5వ పేజీలోని వార్త. అడ్డుకుని ప్రచారం ఇచ్చారు 6వ పేజీలోని వార్త ఇది. వాటి నుంచి విముక్తి కల్పించాలి 6వ పేజీలోని వార్త. అమ్మాయి ఆరోగ్యానికి 7 పరీక్షలు 13వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ 6వ పేజీలో రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, అడ్డుకొని ప్రచారం ఇచ్చారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం తమ యాత్రకు అవరోధాలను కల్పిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అంటే నన్ను ఆపి ఇంకా ఎక్కువ ప్రచారం చేశారన్నట్టు వార్త. కర్పూరి ఠాగూర్ కు భారతరత్న, బీహార్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు, జననాయకుడిగా చిరపరిచితుడు. బీహార్ లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికిన ఠాగూర్ దేశ అత్యున్నత పురస్కారం పొందిన 49వ వ్యక్తి. నాయకత్వతో చెరగని ముద్ర వేశారు ప్రధాని మోదీ 2వ పేజీలోని వార్త ఇది. రూపాయలు 40 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ. 2023-24లో రూపాయలు 26,831 కోట్లు కేటాయించిన సర్కార్. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లో 40,000 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు. రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీకి 36,000 కోట్లు కావాలి అంచనా. ఈ ఏడాది రూపాయలు 7,200 కోట్లు చెల్లించేలా ప్రతిపాదనలు. బ్యాంకులకు ప్రతి నెల 600 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం. రైతు భరోసాకు మరో 22,500 కోట్లు కావాలి. వ్యవసాయ యాంత్రీకరణ, రైతు బీమా, వర్సిటీలకు నిధుల కోసం ప్రతిపాదనలు. మొత్తం మీద 2024-25కు కొత్త బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. ఎక్కువ శాతం రైతులకు మేలు జరిగేటట్టు ఉంది. 2వ పేజీలోని వార్త ఇది. పోటెత్తిన భక్తజనం, అయోధ్య బాలరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు అంటూ వార్త ఇది. బీసీల ఓట్లకు కులగణన అస్త్రం, లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హామీ ఇచ్చే దశగా కాంగ్రెస్. ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్న ఏఐసిసి గాంధీ భవన్ లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయిన ఏఐసిసి నేత ప్రవీణ్ చక్రవర్తి సమావేశానికి హాజరైన టిపిసిసి మేనిఫెస్టో కమిటీ సభ్యులు. భేటీలో మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దీపదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. 2వ పేజీలోని వార్త ఇది. బీసీల ఓట్లకు కులగణన అస్త్రం, టీడీపీలో ధిక్కార స్వరం, తమ సంగతి తేల్చాలని ఎక్కడికక్కడ నేతల పట్టు.
అంటూ 12వ పేజీలోని వార్త ఇది. అడవే చెంచులకు అమ్మ, కారం తొక్కు చింత పులిసే నిత్యాహారం, సీజనల్లో పోషకాహారం, విద్య వైద్యం గిరి పోషణ సౌకర్యాలు నీటి మీద రాతలే అంటూ 8వ పేజీలోని వార్త ఇది. యూరియా సరఫరాలో కోత 7వ పేజీలోని వార్త. 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లో లిటరీ ఫెస్టివల్ 16వ పేజీలోని వార్త ఇది. న్యూస్రీల్, ఆ షాపులపై రంగు పడింది 7వ పేజీలోని వార్త ఇది. జీరో టికెట్స్ 100 కోట్లు 16వ పేజీలోని వార్త. అయోధ్య ప్రసాదం విఐపి దర్శనం 8వ పేజీలోని. హైదరాబాద్ లో కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్